హెచ్ఎం న్యూస్ ప్రేక్షకులకు ఇలియాస్ నమస్కారం. కొద్దిపాటి వర్షం పడటం వలన చూడండి మీరు ఏ విధంగా రోడ్డు జామ్ అయింది చూస్తున్నారు కదా మీరు. చాలా ఇది ఎక్కడ లేదు, కేవలం కాప్రా సర్కిల్ 5వ డివిజన్ పరిధిలోని స్టెయిన్లెస్ టైర్ కంపెనీ ఎదురుగా ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో ఈ యొక్క దృశ్యాలు మీరు చూస్తున్నారు కదా. ఆర్టీసీ యొక్క చక్రాలు కూడా మునిగిపోయి మొత్తం నీటిలో మాయమైపోయింది. ఆర్టీసీ చక్రాలు, డీజిల్ చక్రాలు మొత్తం తాకినాయి. మొత్తం అంటే చక్రాలు అంటే 3 ఫీట్ అన్నట్టు, 3 ఫీట్. అంబులెన్స్ కూడా ఇప్పుడు అంబులెన్స్ కూడా ఉన్నది. పెట్రోల్ బంక్ పోయడానికి పోతుంది. పెట్రోల్ పోయడం కానీ మొత్తం నీళ్ళలో మునిగిపోయింది. చాలా నీళ్ళు వచ్చినాయి మొత్తం. చాలా చూడండి ఏ విధంగా నీళ్ళ యొక్క ఆగినాయి. ఈ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇది ఎక్కడ ఏం లేదు, కేవలం మల్లాపూర్ 5వ డివిజన్ పరిధిలోని హెచ్పి పెట్రోల్ బంక్ ముందు భాగంలో ఈ విధంగా ఉంది. అంటే వర్షాకాలం రాకముందేనే పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా చర్యగా తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. చూడండి నీళ్ళు ఏ విధంగా ఉన్నాయి, పొంగిపోతున్నాయి. హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో ఇది. ఆర్టీసీ బస్ చూడండి ఎట్లా టైర్లు మొత్తం మునిగిపోయినాయి పూర్తిగా. చూడండి ఈ యొక్క దృశ్యం చూడండి ఏ విధంగా నీళ్ళు ఉన్నాయో మీరు అంచనా చేయగలరు. అంటే ఇప్పుడు కూడా ఇవి చూడండి, అంటే పాదచారులు నడవడానికి వీళ్ళే లేదు ఇక్కడ, వాహనాలు తప్ప. చూడండి ఏ విధంగా ఉంది, మొత్తం జలమాయం అయిపోయింది. ఇది హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన చూడండి. ఈ యొక్క పెట్రోల్ ఈ పెట్రోల్ ట్యాంక్ కూడా వస్తున్నది, అది కూడా ఏ విధంగా ఇప్పుడు ద్విచక్ర వాహనాలు 2 వీలర్ అనేది ఏ విధంగా చిక్కున్నాడో. తమ ఇళ్ళాలతో బండి వెంటనే ఆగిపోయింది, మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా వాహనదారులు 2 వీలర్ వాహనదారులు వేరే కూడా పబ్లిక్ వచ్చి ఆ యొక్క వాహనాన్ని నెట్టుకుంటా ఒడ్డున తీసుకుపోతున్నారు. ఈ యొక్క దృశ్యాలు మీరు చూస్తున్నారు కదా, చూడండి ఈ విధంగా ఉన్నది. ఇలియాస్, హెచ్ఎం న్యూస్, హెచ్పి పెట్రోల్ బంక్, 5th డివిజన్, మల్లాపూర్.